మల్లన్న బీసీ కుల గణన అశాస్త్రీయంగా పద్ధతిలో చేసిన కులగణను ఆధారాలతో ఎండగట్టినందుకే మల్లన్నను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మున్నూరు కాపులు 40 లక్షల మంది తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లన్న చేసిన దాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈరోజు అయితే మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మున్నూరు కాపు జనాభా ప్రకారం ఈరోజు క్యాబినెట్లో మాకు ఒక ఉన్నత స్థానం కూడా ఈరోజు ఒక బెర్త్ కూడా లేదు, ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. రాష్ట్ర చరిత్రలో కూడా ఈసారి మొట్టమొదటిసారి మీరిద్దరు కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులను పట్టించుకునేది ఏది ఉందంటే ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు రాజ్యాధికారంలో వచ్చినారు. మరి ఇదివరకు వచ్చినప్పుడు మాకు మంత్రి పదవులు అన్నీ కూడా సమానంగా జనాభా ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనకు ఏదైతే రాష్ట్ర కులగణనలో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంఘాలన్నీ ఈరోజు దుమ్మెత్తి పోసాయి కాంగ్రెస్ పార్టీ మీద. మరి దాన్ని కూడా మీరు గమనించి మళ్ళీ రీసర్వేకి ఇచ్చినారు. మరి దానిలో ఏమైందో కూడా తెలియదు. మరి ఈరోజు రీసర్వేలో మా వాళ్ళందరినీ కూడా మేమందరినీ కూడా మళ్ళీ మళ్ళీ నమోదు చేయించుకోవాలని చెప్పినాము. మీరు ఇచ్చిన గడువు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో మున్నూరు కాపులందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి తెలుసుకున్నాను. ఎవ్వరు కూడా మళ్ళీ రీసర్వేకి రాలేదు, ఓన్లీ ఫోన్ మీద చేసుకోమన్నారు. ఈరోజు మా జనాభా 40 లక్షల మంది, 4,20,00,000 మందిలో ఈరోజు రాష్ట్ర జనాభాలో 12% ఉన్నాము ఈరోజు అయితే. మరి ఈరోజు మీరు చూసింది ఎంతనయ్యా అంటే 3.5% చూపించారు. అయ్యా మీరు రెడ్డి కులస్తుల కంటే మేము ఇంకొక శాతం తక్కువనే చూపించినారు. ఇది ఎంతవరకు సమంజసము? మరి ఈరోజు బీసీ కులగణన దాని మీద తీన్మార్ మల్లన్న గారు మరి ఇది మాట్లాడినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మా మున్నూరు కాపులు మీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? ఈరోజు అసలు అయితే మీరు ఇచ్చిందే ముచ్చటగా 3 టికెట్లు, మీరు ముచ్చటగా 3% ఈరోజు మాకు చూపించినారు. మరి దాన్ని కూడా ఈరోజు మా మున్నూరు కాపులు 40 లక్షల మందికి 13 లక్షలు చూపించేసి మీ దానిలో ఉన్న మున్నూరు కాపుల ముగ్గురు కూడా గెంటి వేయాలనే ప్రయత్నం జరుగుతుందని అనుకుంటున్నాను ఈరోజు అయితే. మరి ఇంకా మనకు ఎంత ఈరోజు మున్నూరు కాపులు మేము 12% ఉన్న వాళ్ళను 3.5% చూపించి మమ్మల్ని నెట్టివేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి త్వరలో మేమందరం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ 3 పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులు, మరి ఎమ్మెల్యేలు, మరి కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు, మరి వజ్రరాజ్ రవిచంద్ర గారు గౌరవ అధ్యక్షులు, మరి రాజ్యసభ సభ్యులు, మరి ప్రతి ఒక్కరు, మరి బీసీ శాఖ మంత్రి మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారు, ఎమ్మెల్యేలు, మరి మేయర్లు అందరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా కులగణను మేము ఖండిస్తున్నాము. మాకు 40 లక్షల మంది ఉన్న కులగణన రాష్ట్ర జనాభాలో 4,20,00,000 మందిలో 12% ఉన్న జనాభాను మీరు చూపించాల్సిన అవసరం ఉంది. మీరు మా అందరిని కూడా ఒక్కొక్కరిని భయభ్రాంతులకు గురి చేసి మున్నూరు కాపులు ఈ కాంగ్రెస్ పార్టీలో మాకు మీ ఓట్లు అవసరం లేదన్నట్టు ఈరోజు మీరు చేస్తున్న దాన్ని కూడా మా రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా గుర్తిస్తున్నారు. మీరు ఎవరు కూడా కొండదేమన్నా ఒకరు మాట్లాడితే కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మొన్ననే రచ్చబండ కార్యక్రమాలు చేసాము. మరి ఇంకా కలెక్టర్ ఆఫీసులలో మా సంఖ్య ఎంత ఉందో కూడా మేము ఇచ్చినాము. దీన్ని కూడా మీకు చీమకు ఏదో ఏదో అంటారు కదా, పట్టించుకోవడం కూడా లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు మున్నూరు కాపుల గురించి. ఈ రోజు కూడా మా వాళ్ళందరూ కూడా మాట్లాడి మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలపాలని చెప్పేసరి అన్నారని ఇప్పుడే TV9 స్క్రోలింగ్ చూస్తున్నాను. అసలు ఎలా చెప్తారయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత? మా మున్నూరు కాపులందరినీ తొక్కివేసి ఒక్కొక్కరిని కూడా వాళ్ళకెళ్ళి సస్పెండ్ చేసి వెళ్ళగొడుతుంటే మాకు ఈరోజు మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి సొసైటీ వేసి 50 కోట్లు ఇస్తామని 3-4 వేల కోట్లు బయట రాష్ట్రంలో ఇస్తే మీరు ఏమి ఇచ్చినారు? అసలు అయితే మేము ఎట్లా ఈరోజు అందరూ 3 పార్టీల రాజకీయ నాయకులు వి హనుమంతరావు ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఈరోజు ఏం తీర్మానం చేశారు? ఈరోజు బహిరంగ సభ చేయాలి. ఈరోజు బహిరంగ సభ పెద్ద ఎత్తున లక్షలాది మందిలో పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ వేసి మున్నూరు కాపులు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నామని నిరూపించుకోవాల్సిన అందుకోసమే ఈరోజు బహిరంగ సభ వేయాలని తీర్మానం చేసిర్రు. దయచేసి ఈరోజు ఎక్కడ కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపుతారని ఏ మున్నూరు కాపు సంఘం కూడా రెడీగా లేదు. ఇది గుర్తుపట్టుకోవాలి. రాజకీయ నాయకులు 3 పార్టీల ఉన్న మీరు ప్రజాప్రతినిధులు కులం కోసం మీరు పని చేయాలి. ఈ రోజు కులం ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము పని చేస్తున్నాం కాబట్టి మేము ఓట్లు వేసాం కాబట్టి మీరు ఈ రోజు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మీరందరూ కూడా కొనసాగుతున్నారు. ఈ 20, 25, 30 సంవత్సరాల నుంచి కూడా
ఈ రోజు మా కులంకు మా కోసం ఈ రోజు మా కార్పొరేషన్ ఇప్పించడం కోసం 2 ఎకరాల భూమి మనకి ఏది మేము బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడం కోసం ఈ రోజు నామినేటెడ్ పదవుల మున్నూరు కాపులకు ఇవ్వండి. ఆ రోజు కేసీఆర్ ఇవ్వలేదా? మరి అక్కడ బండ ప్రకాశ్ కానీ ఎక్కమల్లేశ్వర యాదవ్ ఎమ్మెల్యేలు రాజ్యసభ నామినేటర్లు ఎంతో మంది కూడా ప్రతి ఒక్క కులానికి ఇచ్చినారు. ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఈ రోజు మాకెందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నాను. మీరు 13 మందికి రెడ్డిల కార్పొరేషన్లు ఇచ్చుకున్నారు, ఒక మున్నూరు కార్పొరేషన్ కూడా ఇచ్చే దిక్కు లేదు. ఈ రోజు మాకు మున్నూరు కార్పొరేషన్ ఇస్తే మేనిఫెస్టోలో రాజ్యాధికారంలో వచ్చి మీరు ఈ రోజు వరకు కూడా మాకు ఇప్పటివరకు కూడా దాచే అతి గతి లేదు. ఈ రోజు అయితే మరి దీన్ని కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపుల బంధువు కూడా గుర్తుపెట్టుకోవాలా. తీర్మానం మళ్ళీ ఈ రోజు సస్పెండ్ చేయడము మున్నూరు కాపులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఖండిస్తున్నాము. దీన్ని తీవ్రంగా ఇది రేపు పొద్దున ఏదైతే 12 గ్రౌండ్ల లక్షలాది మందిలో జరిగే సభలో ఈరోజు బహిరంగ మున్నూరు కాపుల ఆత్మ గౌరవ బహిరంగ సభలో తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుందని కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మున్నూరు కాపుల మీద దాడులను మున్నూరు కాపులను సస్పెండ్ చేసేదాన్ని మున్నూరు కాపులకు జనా ప్రాతిపాదిక మీద మాకు ఇచ్చే గౌరవాన్ని నామినేటెడ్ పదవులు కానీ ప్రతి ఒక్కరిలో కూడా మా కార్పొరేషన్ కానీ ప్రతి దానిలో కూడా ఈరోజు మీకు ఎట్లా మీరు 43 మంది రెడ్డి కులస్తులు అందరూ ఉన్నారు. ఈరోజు మీరు ఏ సంఖ్యలో ఉన్నారో దానిలో ఒక 10% కూడా మాకు ఇవ్వడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా 40 లక్షల మంది ప్రతినిధిగా 20 సంవత్సరాలు పనిచేస్తున్న ఈ రోజు మా కులానికి ఒక సేవకుడిగా నేను ఈ రోజు ఈ మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాను. తీర్మానం వల్ల సస్పెండ్ చేసేదానికి మున్నూరు కాపులందరి తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.